అత్త అమాయకత్వం, కోడలి మోసం 4వ భాగం. అర్జున్, నువ్వు తొందరపడి అమ్మాయి మీద చేయి చేసుకున్నావు. ఇప్పుడు చూడు, తను పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలాంటిదేదో జరుగుతుందనే నేను నిజం చెప్పకుండా నిన్ను కోడల్ని తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పాను. నువ్వా? మళ్ళీ ఎందుకొచ్చావు? ఏవండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నా తప్పేంటో నాకు తెలిసొచ్చి పశ్చాత్తాపంతో మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఐశ్వర్యకు వరుణ్ అనే వ్యక్తి నుండి ఫోన్ వస్తుంది. అప్పుడు ఐశ్వర్య ఫోన్ లిఫ్ట్ చేయకుండా తనలో తానే ఇలా అనుకుంటూ ఉంటుంది. వీడెందుకు నాకు పదే పదే కాల్ చేస్తున్నాడు? ఈ వరుణ్ ఒకప్పుడు నా బాయ్ ఫ్రెండ్ అని అర్జున్కి తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది? అసలు వీడు ఎన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఏమై ఉంటుంది? ఇప్పుడు అర్జున్ ఇంట్లో లేడు కదా, ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను అని అనుకుని ఐశ్వర్య ఆ కాల్ లిఫ్ట్ చేసి అతనితో మాట్లాడుతుంది. హలో హలో ఐషు, ఎలా ఉన్నావురా? వరుణ్, నేను నీకిప్పుడు గుర్తొచ్చానా? నా పాటికి నేను జాబ్ చేసుకుంటూ ఉంటే ఆఫీసులో ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగావు. నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నావని నమ్మి నీ ప్రేమను ఒప్పుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని ఎన్నో మాయమాటలు చెప్పి నన్ను నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయావు. ఇన్ని రోజులకి మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? నీ చేతుల్లో మోసపోయి నేను ప్రాణాలతో ఉన్నానో లేదో తెలుసుకుందామని చేస్తున్నావా? ఐషు, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడుకు. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు చేసిన మోసానికి ఇంకెలా మాట్లాడతారు? పైగా బాధగా ఉందంటున్నావు. నీ కారణంగా నేనెంత బాధపడ్డానో తెలుసా నీకు? ఐషు, నిన్ను వదిలి వెళ్ళడం నేను చేసిన తప్పే, కానీ నిన్ను మోసం చేయాలనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు మనం ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా నాకు మా ఇంటి నుండి ఫోన్ వచ్చింది. మా నాన్నగారు వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలయ్యారు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పులు తీర్చాల్సిన బాధ్యత నాపై పడింది. కానీ ఆ సమయంలో నా దగ్గర అంత డబ్బు లేదు. నిజానికి ఇంతకుముందే నాకు అమెరికాలో ఉన్న మన హెడ్ ఆఫీస్లో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేక వెళ్లాలనుకోలేదు. కానీ అప్పులు తీర్చడానికి డబ్బులు చాలా అవసరం. అందుకే అమెరికా వెళ్ళి అక్కడ వర్క్ చేసి ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చేశాను. నీతో విషయాలన్నీ ముందే చెబితే నువ్వు కంగారు పడతావని నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. వరుణ్, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును ఐషు, నేను నిజమే చెబుతున్నాను. నా సమస్యలన్నీ తీరిపోయాక నేను మళ్ళీ ఇండియాకు వచ్చాను. నీకోసం మన ఆఫీస్కి వెళ్ళాను. కానీ నువ్వు అక్కడ జాబ్ మానేసావని తెలిసింది. అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. ఐషు, మన ప్రేమ గురించి మా అమ్మ నాన్నలకి చెప్పి వాళ్ళని పెళ్లికి ఒప్పించాను. నువ్వు కూడా సరే అంటే మనం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అని వరుణ్ అనటంతో ఐశ్వర్య తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది. ఇక్కడ ఈ అర్జున్తో ఉండడం కన్నా వారంతో అమెరికా వెళ్ళిపోవడం చాలా బెటర్. అక్కడ నేను కలగన్నట్టు లైఫ్ లాంగ్ లగ్జరీగా బతకొచ్చు అని అనుకుని వరుణ్తో, అలాగే వరుణ్, నువ్వు చెప్పినట్టు మనం పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోదాం. నేను కూడా మా అమ్మతో మన విషయం గురించి చెప్పి పెళ్లి కొప్పిస్తాను. సరే ఐషు, నువ్వు మీ అమ్మగారిని మన పెళ్లి కొప్పించి నాకు కాల్ చేయి. సరే వరుణ్, ఇక ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఐశ్వర్య. ఇప్పుడు ఈ అర్జున్ని వదిలించుకుని ఎలాగైనా అతని ఆస్తి నా సొంతం చేసుకుని వారంతో అమెరికా వెళ్ళిపోవాలి. అలా జరగాలంటే నేనేదైనా ప్లాన్ ఆలోచించాలి అని అనుకుని ఐశ్వర్య ఆలోచనలో పడుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అర్జున్ తన గదిలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఐశ్వర్య అర్జున్తో, ఏమండి, మీరేమనుకోనంటే మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు ఐషు, ఏ విషయం గురించి మాట్లాడాలి? ఏవండి, అది నాకు ఈ పల్లెటూరులో ఉండటం అస్సలు నచ్చట్లేదు. మీ జాబ్ ఎలాగో సిటీలోనే కదా, మనం సిటీకి వెళ్ళిపోయి అక్కడే వేరు కాపురం పెడదామండి. ఏమంటున్నావు ఐషు? సిటీకి వెళ్ళడం ఏంటి? మనం సిటీకి వెళ్తే ఇక్కడ అమ్మనెవరు చూసుకుంటారు? ఏంటండి మీరు ఎప్పుడు చూసినా మీకు అమ్మ అక్కల ధ్యాస తప్ప నా గురించి అస్సలు పట్టించుకోరు అని ఐశ్వర్య అర్జున్తో గొడవ పడుతుంది. అదే సమయంలో శివాని ఇంటికొస్తుంది. అమ్మా, అమ్మా అని శివాని పిలవటంతో అందరూ హాల్లోకి వస్తారు. అమ్మా శివాని, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నానమ్మా, మీరందరెలా ఉన్నారు? వచ్చావా తల్లి? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇంకా ఈరోజు ఏ సమస్య ఎదురవుతుందో ఏంటో ఐశ్వర్య అని అర్జున్ ఐశ్వర్యపై కోపంగా చేయి చేసుకుంటాడు. అర్జున్, నువ్వాగ్రా, తొందరపడకు. ఐశ్వర్య, ఏంటమ్మా మాటలు? మీ వదిన బాధపడుతుంది. నేనున్నది మాట్లాడుతున్నాను. ఈయనగారు ఎప్పుడూ అమ్మ అక్క అంటూ మీ గురించే ఆలోచిస్తాడు కాని నా సంతోషం గురించి అసలు పట్టించుకోడు. ఐశ్వర్య, నీకు మేమేమన్యాయం చేశామని మా మీద కోపం పెంచుకుంటున్నావు? ఏంటి? ఏం చేశారా? నువ్వు మీ అమ్మ నా జీవితంలో శనిలా దాపురించారు. మీరు ఈ ఇంటికి పట్టిన దరిద్రం
మీరుండగా నేను నా భర్తతో సంతోషంగా ఉండలేను. నాకు మీ పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో అని ఐశ్వర్య అనటంతో శివాని కోపంతో ఐశ్వర్యని కొడుతుంది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? ఆ రోజు నువ్వు నా విషయంలో చాలా పెద్ద తప్పు చేసినా కూడా తమ్ముడి భార్యవి కదా అని నిన్ను క్షమించాను. కాని ఈరోజు మా అమ్మ గురించి కూడా ఇంత దారుణంగా మాట్లాడతావా? అసలు నువ్వెంత, నీ బతుకెంత? మా అమ్మ జోలికొస్తే అస్సలు ఊరుకోను. జాగ్రత్త. అక్క, ఇదిన్ని రోజులు మాతో మంచిగా ఉంటే నేను అమ్మ ఇది మంచిగా మారిందని నమ్మాము. కానీ ఈరోజు మళ్ళీ దీని అసలు రంగు బయటపెట్టింది. అమ్మా ఐశ్వర్య, ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? మేము నీకు ఏం ద్రోహం చేశామని? నువ్వు అర్జున్ సంతోషంగా ఉండాలనే కదా ఎప్పుడూ కోరుకున్నాము. నన్నే కొడతారా? మీ సంగతి తెలుస్తాను అంటూ ఐశ్వర్య అక్కడ్నుంచి మళ్లీ తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అర్జున్, నన్ను క్షమించరా. ఐశ్వర్యపై నేను చెయ్యి చేసుకోకుండా ఉండాల్సిందే. అమ్మని అంత దారుణంగా మాట్లాడేసరికి నేను కోపం అణుచుకోలేకపోయాను. అందుకే తనపై చెయ్యి చేసుకున్నాను. ఇప్పుడు తను మళ్లీ నా వల్లే పుట్టింటికి వెళ్ళిపోయింది. అసలు నేనిక్కడికి రాకుండా ఉన్నా బాగుండేది. ఈరోజు నా వల్లే ఇక్కడింత గొడవ జరిగింది అక్క, నువ్వు బాధపడకు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు అని అంటాడు అర్జున్. ఇక ఐశ్వర్య తన పుట్టింటికి వెళ్లి జరిగిందంతా అనసూయకి చెబుతుంది. ఐశ్వర్య, అసలు నేను నీతో చెప్పిందేంటి? నువ్వొకడు చేసిందేంటి? ఎందుకు వాళ్లతో కావాలనే గొడవపడి ఇక్కడికొచ్చేశావు? అమ్మా, నేను నీ దగ్గర ఒక విషయం చెప్పకుండా దాచిపెట్టాను. ఏమిటా విషయం? అది అమ్మా, నేను అర్జున్తో పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. ఏం మాట్లాడుతున్నావే? ఎవరో అబ్బాయి? నువ్వు వేరే అబ్బాయిని ప్రేమించిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ముందే చెప్పుంటే నువ్వు ప్రేమించిన అబ్బాయితోనే నీ పెళ్లి జరిపించేదాని కదా అని అనసూయ అడగటంతో ఐశ్వర్య వరుణ్ గురించి అంతా చెబుతుంది. మరిప్పుడు ఆ అర్జున్ని ఎలా వదిలించుకుందామనుకుంటున్నావు? అమ్మా, నేనిక్కడికి ఒక ప్లాన్ ప్రకారమే వచ్చాను. కావాలనే వాళ్లని నా మాటలతో రెచ్చగొట్టి వాళ్లు నా మీద చెయ్యి చేసుకునేలా చేశాను. ఇదిగో ఈ వీడియో చూడు. వాళ్ళు నన్ను కొడుతున్నప్పుడు నేను వాళ్లకి తెలియకుండా రికార్డ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో అడ్డం పెట్టుకుని అర్జున్ని వదిలించుకుని వాడి ఆస్తిని నా సొంతం చేసుకుని వరుణ్తో అమెరికాకి వెళ్ళిపోతానమ్మా అని ఐశ్వర్య ఆ ప్లాన్తోనే అర్జున్కి కాల్ చేస్తుంది. ఏ ఐశ్వర్య, ఇక్కడింత గొడవ చేసి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? అర్జున్, అరవకు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నీ ఫోన్కి ఒక వీడియో సెండ్ చేశాను. అది చూసిన తర్వాత అప్పుడు మాట్లాడు. అర్జున్ ఐశ్వర్య పంపిన వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందులో అర్జున్ శివాని ఐశ్వర్యని కొడుతున్నట్టుగా ఉంటుంది. ఐశ్వర్య, అసలేంటి వీడియో? వీడియో చూసావు కదా. మర్యాదగా నీ ఆస్తిని నా పేరు మీద రాసి నాకు డివోర్స్ ఇవ్వు. ఏంటి, బెదిరిస్తున్నావా? నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తావు? ఈ వీడియో పోలీసులకి చూపించి నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి నన్ను కట్నం కోసం వేధిస్తున్నారని, నాపై హత్యాయత్నం చేశారని మీపై పోలీస్ కేసు పెడతాను. అప్పుడు పోలీసులు మీ అందర్నీ అరెస్ట్ చేస్తారు. మీకు శిక్ష పడుతుంది. మీ కుటుంబ పరువు బజార్న కూడా పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయడం తప్ప నీకు మరో ఆప్షన్ లేదు. బాగా ఆలోచించుకొని చెప్పు. నేనీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఐశ్వర్య ఫోన్ పెట్టేస్తుంది. అర్జున్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అది గమనించిన పార్వతమ్మ, అర్జున్, ఏమైందిరా? ఎందుకలా కంగారు పడుతున్నావు అని పార్వతమ్మ అడగటంతో అర్జున్ ఆ వీడియో చూపించి ఐశ్వర్య బ్లాక్మెయిల్ చేస్తుందని చెబుతాడు. తమ్ముడు, ఇప్పుడేం చేద్దాంరా? ఈ సమస్య నుండి మనం ఎలా బయటపడాలి? ఏమో అక్క, ఏం చేయాలో ఏంటో అని నాకు కూడా అర్థం కావట్లేదు. భగవంతుడా, ఏంటి తండ్రి మాకీ పరీక్ష? మేమా అమ్మాయికి ఏం అన్యాయం చేశామని మా కుటుంబాన్ని ఇలా బాధపెడుతుంది అని పార్వతమ్మ అంటుంది. అందరూ ఈ పరిస్థితిలో సతమతమవుతూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అర్జున్, పార్వతమ్మ ఇద్దరూ ఐశ్వర్య గురించే ఆలోచిస్తూ ఉంటారు. అమ్మా, ఆ ఐశ్వర్య మనకిచ్చిన గడువు దగ్గర పడుతుంది. అది అడిగినట్టు మనం ఆస్తి దాని పేరు మీద రాయకపోతే నిజంగానే అది అన్నంత పని చేస్తుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. సాక్ష్యాలన్నీ దానికి అనుగుణంగా ఉన్నాయి. దానికి ఆస్తి రాసివ్వడం తప్ప వేరే దారి కనిపించడం లేదమ్మా. పోనీ ఆస్తి పోతే పోయిందని తన పేరున రాసిచ్చినా కూడా నీతో విడాకులు అడుగుతుంది కదా నాన్న? అవునమ్మా, దానికి నేను అవసరం లేదు. మన ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది అని అర్జున్ అనటంతో అప్పుడే అంజలి అక్కడికొస్తుంది. అర్జున్ అని అంజలి పిలవగా అర్జున్ అంజలిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అమ్మా అంజలి, నువ్వా తల్లి? ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? ఆంటీ, అదంతా తర్వాత చెప్తాను. ముందు మీరు చెప్పండి, ఎలా ఉన్నారు? అర్జున్,
నీకు పెళ్ళైందని తెలిసిందే. నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందిరా? అవును, ఇంట్లో మీరిద్దరే కనిపిస్తున్నారు. ఇంతకీ నీ భార్య ఎక్కడా? కనిపించడం లేదు. అంజు, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటావా? కాస్త నన్ను మాట్లాడనిస్తావా? అవును, నాకు పెళ్ళైంది, కానీ ఇప్పుడు డివోర్స్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది. అదేంటి అర్జున్, డివోర్స్ తీసుకోవడం ఏంటి? అసలు ఏం జరిగిందిరా? నాకు ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్లి జరిగింది, కానీ ఆ అమ్మాయి నన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది. అని అర్జున్ అంజలికి జరిగిన విషయమంతా వివరంగా చెప్తాడు. నీకు పెళ్ళైందని తెలిసి నువ్వు నీ భార్యతో చాలా హ్యాపీగా ఉన్నావనుకున్నాను. కాని అర్జున్, నువ్విప్పుడు నీ భార్య కారణంగా ఎంతో బాధపడుతున్నావా? నేనిలా చూస్తే నాకు చాలా బాధగా ఉందిరా. అయినా నువ్వు చదువుకున్నవాడివే కదరా. అసలు ఆ అమ్మాయి ఎలాంటిదో, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసుకోకుండా తనని గుడ్డిగా అలా ఎలా పెళ్లి చేసుకున్నావురా? అమ్మా అంజలి, ఇందులో అర్జున్ తప్పేమీ లేదమ్మా. నా వల్లే ఈరోజు నా బిడ్డకి ఇన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఏమంటున్నారాంటీ? అవునమ్మా, నేనే అర్జున్కి సంబంధం చూసి పెళ్లి చేశాను. నేనిప్పుడే పెళ్లి చేసుకోనమ్మా అని అర్జున్ ఎంతగా చెప్పినా వినకుండా, వాడికి పెళ్లి ఇష్టం లేకపోయినా నేనే బలవంతంగా అర్జున్ని పెళ్లి కొప్పించి ఆ పిల్లతో పెళ్లి చేశాను. అంజు, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే? అది అర్జున్, నీకు చెప్పాను కదా నాకు జాబ్ వచ్చిందని. ఆ రోజు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, ఇమీడియట్గా జాయిన్ అవ్వమని. అందుకే ఇంక సడన్గా వెళ్ళిపోయాను అని అంజలి కాస్త తడబడుతూ చెబుతుంది. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. చిన్నప్పటి నుండి నువ్వు నా దగ్గర ఏ విషయం దాచేదానివి కాదు. ప్రతి చిన్న విషయం నాతో షేర్ చేసుకునేదానివి. అలాంటిది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావే? నీకెన్నిసార్లు కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వలేదు. మీ ఇంటికి వెళ్ళి చూస్తే తాళం వేస్తుంది. నీకోసం నేను పిచ్చివాడిలా ఎంత వెతుకానో తెలుసా? చెప్పాను కదరా, అర్జెంటుగా వెళ్లాల్సొచ్చింది. నీతో తర్వాత మాట్లాడదామనుకున్నాను, అందుకే చెప్పకుండా వెళ్ళాను. అంజు, ఎందుకే నాకు అబద్ధం చెప్తున్నావు? నీ గురించి నాకు బాగా తెలుసు. నిజం చెప్పు, అసలేమైంది? అర్జున్, నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు చాలా ఇష్టంరా. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేనొక్కరోజు కూడా ఉండలేను. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంజలి అనటంతో అర్జున్ అంజలి వైపే చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు పార్వతమ్మ అంజలితో, అంజలి, నువ్వు చెప్పేది నిజమా తల్లి? నువ్వర్జున్ని ప్రేమిస్తున్నావా? మరి ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆంటీ, మీరు నాతో ఆ రోజు అన్నారు కదా అర్జున్కి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేస్తానని. అవునమ్మా, చెప్పాను. అందుకే నేను కూడా అర్జున్కి జాబ్ వచ్చాకే మీ ఇద్దరితో ఒకేసారి నా ప్రేమ గురించి చెప్పి మిమ్మల్ని ఒప్పించి అర్జున్ని పెళ్లి చేసుకుందామనుకున్నాను. నేననుకున్నట్టే అర్జున్కి నాకు జాబ్ వచ్చింది. నేను మా అమ్మ నాన్నలకు అర్జున్ని ప్రేమిస్తున్నానని, వాణ్ణే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. వాళ్లు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇక మీతో కూడా నా ప్రేమ విషయం చెబుదామని ఎంతో ఆశగా మీ ఇంటికొచ్చాను. కాని ఆ రోజు ఏం జరిగిందంటే, అర్జున్ మేనత్త శారద పార్వతమ్మతో అర్జున్ ప్రియల పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో అంజలి అర్జున్ ఇంటికి వస్తుంది. ఇంటి లోపలికి రాబోతుండగా శారద మాటలు విని లోపలికి వెళ్లకుండా గుమ్మం బయటే ఆగిపోతుంది అంజలి. అప్పుడు పార్వతమ్మ శారదతో, వదినా, మనం ముందు నుండి అనుకున్నట్టే అర్జున్ ప్రియల పెళ్లి జరుగుతుంది. నా మేనకోడలు ప్రియనే నా ఇంటికి కోడలుగా వస్తే నాకంతకన్నా సంతోషమేముంటుంది? వారి మాటలు విన్న అంజలికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. భారంగా అక్కడ్నుంచి కన్నీళ్లతో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. అంజలి తల్లిదండ్రులైన రామారావు, జానకమ్మ హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అంజలి ఏడుస్తూ వచ్చి జానకమ్మని హత్తుకుంటుంది. అమ్మా అంజు, ఏమైంది తల్లి? ఎందుకిలా ఏడుస్తున్నావు అని జానకమ్మ ఎంత అడిగినా అంజలి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది. అది చూసిన రామారావు అంజలితో, అమ్మా అంజలి, అర్జున్తో నీ ప్రేమ విషయం చెబుతానని వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదమ్మా. అక్కడ ఏం జరిగిందో చెప్పు తల్లి. నువ్విలా ఏడుస్తుంటే మేం చూడలేకపోతున్నాం. నాన్న, నేను అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లాను. అక్కడ వాళ్ల మేనత్త ఉన్నారు. అర్జున్ వాళ్ళ అమ్మగారు అర్జున్కి తన మేనకోడలు ప్రియతో పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నారు. ఇక అర్జున్తో నా పెళ్లి జరగదు నాన్న. నాకు అర్జున్ దూరమైపోతాడు. వాడికి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుందని తలుచుకుంటేనే నా ప్రాణం పోతున్నట్టుందమ్మా. అర్జున్ లేకుండా నేను బతకలేను అని అంజలి కుమిలిపోతూ ఉంటుంది. తమ కూతురు అర్జున్ కోసం ఇంతలా బాధపడటం చూసిన రామారావు, జానకమ్మలు కూడా ఎంతగానో బాధపడతారు. అమ్మా అంజలి, నువ్వు బాధపడకు తల్లి. అర్జున్కి ఇంకా తన మరదలితో పెళ్లి కాలేదు కదా. నేను మీ అమ్మ ఇప్పుడే వెళ్ళి అర్జున్తో మాట్లాడతాం. అర్జున్ని నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పి వాళ్ళ అమ్మగారితో అర్జున్కి నీతో పెళ్లి చేయమని అడుగుతామమ్మా. అవును తల్లి, నువ్వు మా ఒక్కగానొక్క కూతురువే. మా కళ్ల ముందే నువ్విలా బాధపడుతుంటే చూసి మేము కూడా తట్టుకోలేమమ్మా. ఇప్పుడే నేను మీ నాన్నగారు అర్జున్ ఇంటికి వెళ్తాం. అర్జున్తో నీ పెళ్లి జరిపించే బాధ్యత మాది. మమ్మల్ని నమ్ము తల్లి. వద్దమ్మా, మీరక్కడికి వెళ్ళొద్దు.
అర్జున్కి వాళ్ళమ్మంటే ప్రాణమమ్మా. వాళ్ళమ్మ మాట కాదని ఏ పని చేయడు. నాకు బాగా తెలుసు. వాళ్ళమ్మగారు తన మేనకోడలితో అర్జున్ పెళ్లి జరగాలని కోరుకుంటున్నారు. ఆంటీ కోరుకున్నట్టు జరగాలి. మరి అర్జున్ దూరమైతే నువ్వు సంతోషంగా ఉండలేవు కదమ్మా. నిజమే నాన్నా. వాడు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. కాని నన్నే ప్రాణంగా భావించే అమ్మ, నువ్వు నాకు తోడుగా ఉన్నారు కదా. నాకది చాలు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు తల్లి? అర్జున్ నా కళ్ల ముందే వేరే అమ్మాయి మెడలో తాళి కట్టడం చూసి తట్టుకోవడం నా వల్ల కాదమ్మా. ఇక్కడే ఉంటే అర్జున్ పదే పదే గుర్తొస్తాడు. నాకు ఎలాగో బెంగళూరులో జాబ్ వచ్చిందిగా. మనం అక్కడికి వెళ్ళిపోదాం. సరే తల్లి. నీ ఇష్టం. అలాగే వెళ్ళిపోదాం. అది అర్జున్, ఆ రోజు జరిగింది. అమ్మా అంజలి, ఆ రోజు నువ్వింకా కొంచెంసేపు అక్కడే ఉండి మా మాటలు పూర్తిగా వినుంటే ఈ రోజు అర్జున్ జీవితం ఇలా ఉండేది కాదు. ఆ శారద అర్జున్కి జీతం తక్కువని తెలిసి ప్రియని అర్జున్కిచ్చి పెళ్లి చేయడం కుదరదని చెప్పి వెళ్ళిపోయింది. నిజానికి అర్జున్కి ప్రియతో పెళ్లి జరుగుతుందని అనుకున్నాను. కాని నాకు కీర్తి ద్వారా తర్వాత తెలిసింది అర్జున్కి మరో అమ్మాయితో పెళ్లయిందని. అర్జున్తో కలిసి బతికే అదృష్టం నాకు లేదని నేను చాలా బాధపడ్డానంటీ. తప్పంతా నాదే తల్లి. నా కళ్ల ముందున్న బంగారాన్ని గుర్తించలేకపోయాను. నువ్వర్జున్ని ప్రేమిస్తున్నావని నాకు ముందే తెలుసున్నా బాగుండేది. నీతో అర్జున్ పెళ్లి చేసేదాన్ని. అలా జరిగుంటే ఈరోజు మనందరం ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండేవాళ్లం అని పార్వతమ్మ అనటంతో అందుకు అంజలి, ఆంటీ, ఇప్పుడు మనం ఎంత బాధపడినా జరిగిన దాన్ని మార్చలేం కదా. ఇకపై జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఎలాగైనా అర్జున్ని ఈ సమస్య నుండి బయటపడేసే మార్గం వెతకాలి. నిజమే తల్లి. కాని ఈ సమస్యకి పరిష్కారమేంటో అసలు పాలుపోవట్లేదు. ఆ ఐశ్వర్య వల్ల నా కొడుక్కి మనశ్శాంతి లేకుండా పోయిందమ్మా అని పార్వతమ్మ అనింది. అందుకు అంజలి, ఆంటీ, మీరు బాధపడకండి. నేనున్నాను కదా. అర్జున్ని ఈ సమస్య నుండి కాపాడే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. ఆ ఐశ్వర్యకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని అంజలి అంటుంది. ఇక పార్వతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. అంజలి మనసు చాలా మంచిది. ఇంత మంచి అమ్మాయి అర్జున్కి భారీగా వస్తే మా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడా, మళ్ళీ వీళ్ళిద్దరికీ ముడిపెట్టు తండ్రి. అంజలిని నా ఇంటి కోడలిగా పంపించు. అంజు, నువ్వు ఈ విషయం గురించి ఇక్కడితో వదిలి నాకు హెల్ప్ చేయపోయి అనవసరంగా నువ్వు చిక్కులో పడతావు. నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుంటాను. అర్జున్, ఏంటో నువ్వు నేను అని వేరు చేసి మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుండి నువ్వు నాకు ప్రతి విషయంలో తోడుగా ఉన్నావు. నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వే కదా నన్ను సేవ్ చేసేవాడివి. అలాంటిది ఇప్పుడు నువ్వు ప్రాబ్లంతో బాధపడుతుంటే నిన్ను వదిలేసి నేను ఎలా ఉంటాననుకుంటున్నావురా అని అంజలి కొంచెం కోపంగా అంటుంది. అంజు, అది కాదురా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరేరా, ఒకటడుగుతాను, సమాధానం చెప్పు. నీ స్థానంలో నేనే ఉండి నాకీ సమస్య ఎదురైతే నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా? లేదు, నిన్నలా మధ్యలోనే వదిలేసి నేనెలా వెళ్ళగలను? నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను. మరి నన్నెందుకులా వెళ్ళిపోమంటున్నావు? ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నేనెలా వెళ్తాననుకుంటున్నావు అని అంజలి అనటంతో అర్జున్ సమాధానం చెప్పకుండా అంజలి వైపు చూస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఐశ్వర్య తన తల్లి అనసూయతో, అమ్మా, నేను కొట్టిన దెబ్బకి అక్కడ అర్జున్ కుటుంబం విలవిల్లాడుతూ ఉండుంటుంది. కాని వాళ్ళు ఆస్తి నీ పేరును రాయటానికి ఒప్పుకుంటారా అసలు? ఒప్పుకోక చేస్తారా? వాళ్ల పరువు బజాన పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఖచ్చితంగా నాకు ఆస్తి రాసేస్తారు అని ఐశ్వర్య అనటంతో ఇంతలో వరుణ్ ఐశ్వర్యకి ఫోన్ చేస్తాడు. అమ్మా, ఆ వరుణ్ ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడమ్మా. హలో వరుణ్. ఐషు, ఎలా ఉన్నావు? బాగున్నాను వరుణ్. నీతొక గుడ్ న్యూస్ చెప్పాలని నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను. ఈలోపు నువ్వే కాల్ చేశావు. గుడ్ న్యూసా? ఏంటది ఐషు? మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది వరుణ్. ఇది నిజంగా గుడ్ న్యూస్ ఐషు. నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నాకు అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది. మనం కలుద్దామా? అలాగే వరుణ్. అయితే నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేసేయ్. సరే వరుణ్ అని ఐశ్వర్య కాల్ కట్ చేసి తన మనసులో, పిచ్చి వరుణ్, నా కోసం ఇంతలా తప్పించిపోతున్నావు. నిజానికి నాకు డబ్బు మీద తప్ప వేరే దేని మీద ప్రేమ లేదు అని అనుకుంటుంది. ఐశ్వర్య నుండి అర్జున్ని అంజలి ఎలా కాపాడుతుంది? మళ్ళీ అర్జున్ అంజలి ఒకటవుతారా? దీని తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.